ఆచి చికెన్ మసాలా. బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి అదిరే శుభవార్త. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగడంతో బంగారం రేట్లు కుప్పకూలాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా పడిపోయాయి. ఈ రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $161 మేర పడిపోయింది. దీంతో ఔన్స్ పసిడి $4,391 వద్దకు దిగొచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు $5 మేర దిగొచ్చింది. దీంతో వెండి ధర $68 స్థాయికి పడిపోయింది. దీని ప్రకారం 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 2,120 మేర పడిపోయింది. వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. బంగారం రేటు పడిపోవడం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టింది. సిల్వర్ మాత్రం స్థిరంగా ఉంది. దీనికి సంబంధించి గోల్డ్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఓకే, మన వీక్షకులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. కానీ గోల్డ్ పెరిగింది, సిల్వర్ కూడా పెరిగింది, రెండు కూడా. ఎందుకంటే నిన్నటి అడ్జస్ట్మెంట్ ఎంసీఎక్స్ లో పెరిగింది. నిన్న మనకు సెలవు ఉండే, అందుకని చెప్పేసి ఎంసీఎక్స్ లో అడ్జస్ట్మెంట్ జరిగింది. అది తర్వాత ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో వరల్డ్ మార్కెట్లు నెగిటివ్ లో ఉన్నాయి. ఎందుకున్నాయి ఏంటిది అనే దానికి ట్రంప్ ఏం జరిగింది, ఎప్పుడైతే అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ఫస్ట్ రూపాయి ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. 94.27 ట్రేడ్ అవుతూ వచ్చింది. ఈ అమెరికా ట్రంప్ ఏదైతే ఉందో ఈ చర్చలు ఇంకా కాలేదన్నమాట. చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ చర్చలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో మళ్ళీ ఇంకొక 10 రోజులు ఈయన పొడిగించడం జరిగింది. యుద్ధము అంటే అంతకుముందు రోజులు 5 రోజులు సీజ్ ఫైర్ అన్నది ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏంటిది, మళ్ళీ వాళ్ళకి అంటే టెహరాన్, ఇరాన్ ఒక క్యాపిటల్ టెహరాన్, వాళ్ళు ఏమంటారు అసలు ఇంతవరకు చర్చల ఉద్దేశమే లేదనేది ఒక వార్త. రెండోది 15 నిమిషాలతోటి ఏదైతే ఉందో అందులో ఏవేవి పాజిటివ్ ఏదైతే డిస్కషన్లు ఉన్నాయో అవన్నీ ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెప్పటం. మళ్ళీ ఇప్పుడు చర్చలు ఇంకా అయిపోలేదు కాబట్టి, చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకొక 10 రోజులు పొడిగించడం జరిగింది. దాంతో హర్మూజ్ లో ఏవైతే ఈ నౌకలు ఉన్నాయో మన అయితే ఓపెన్ చేయటం జరిగింది. దీంతో ఈ 10 రోజులు ఏదైతే మార్కెట్ ఉందో అంటే ఏప్రిల్ 6 వరకు మనకు టైం ఇచ్చింది అనమాట. అంటే మనకు కాదు, ఇరాన్ అమెరికా చర్చలకి. ఈ ఇరాన్ అమెరికా ఈ ఏప్రిల్ 6 వరకు చర్చలకి అవకాశం ఉంది. అయితే మళ్ళీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మాత్రం బ్రెంట్ ఆయిల్ $101 ట్రేడ్ అవుతుంది, 100.93. అంటే ఓన్లీ 1% మైనస్ ఉంది ఇప్పుడు. అంటే ఎప్పుడైనా కానీ చర్చలు ఓకే అయిపోయింది అన్నా, యుద్ధం ఆగిపోయిందన్నా క్రూడ్ ఆయిల్ తగ్గాలి. కానీ ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది, ఇంకా 10 రోజుల వరకు లేదు అన్నా కానీ క్రూడ్ ఆయిల్ అక్కడే ఉంది. అయితే క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే అక్కడే ఉందో అంటే ఫ్లాట్ గా ఉంది, ఎప్పుడైతే ఫ్లాట్ గా ఉందో గోల్డ్ సిల్వర్ నెగిటివ్ ఉండాలి. కాదు, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంది, క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం అక్కడే ఉంది. అంటే క్రూడ్ ఆయిల్ బాగా తగ్గితే తప్ప. అంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ ఇరాన్ అమెరికా చర్చలు జరిగినా ఇంకా ఏదైతే పోస్ట్ పోన్ అయినా అది కనుక $101 బ్రెంట్ ఆయిల్, ఈ $101 తగ్గితే తప్ప మన మార్కెట్లు కోలుకోవు. అందుకని మన మార్కెట్లు ఇవాళ 775 పాయింట్లు ఇప్పుడు మైనస్ లో నడుస్తుంది. మన సెన్సెక్స్, నిఫ్టీ 230 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ వచ్చి 866 పాయింట్లు. అయితే ఇప్పుడు ఈ 10 రోజుల వరకు కూడా గోల్డ్ సిల్వర్ కొంచెం పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే క్రూడ్ ఆయిల్ ఇంకా తగ్గితే ఇంకా కొంచెం బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏది గోల్డ్ సిల్వర్ ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పట్లో ఈ యుద్ధము అంటే అంతకు ముందుకి ఇప్పటికీ ఏంటిదంటే యుద్ధం జరిగింది 5 రోజులు అన్నారు, మళ్ళీ 10 రోజులు అన్నారు. ఏప్రిల్ 6 వరకు మనకు వచ్చే వారం 2 సెలవులు ఉన్నాయి. మహావీర్ జయంతి ఒకటి ఉంది, గుడ్ ఫ్రైడే ఉంది. అయితే అది డే టైమే, మన ఈక్విటీ మార్కెట్ కే సెలవులు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ మన ఎంసెక్స్ వర్కింగ్ డేనే, ఏది మహావీర్ జయంతి రోజు. మళ్ళీ గుడ్ ఫ్రైడే రోజు వచ్చి వరల్డ్ మార్కెట్ మొత్తం హాలిడే. అప్పుడు 3 రోజులు సెలవులు ఉంటాయి. అంటే గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు ఉంటాయి. అంటే ఏం జరుగుతుంది, ఏప్రిల్ 6 వరకు ఇలానే జరుగుతూ ఉంది. ఏప్రిల్ 6కి మళ్ళీ పోస్ట్ పోన్ అయిద్దా, చర్చలు ఏమన్నా 15 నిమిషాల్లో ఏమేమి ఓకే అయినాయి, పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, ఇవన్నిటిని బట్టి మళ్ళీ మార్కెట్లు. కానీ బాగా వల్టాలిటీ ఉంటుంది ఉదయానికి, మధ్యాహ్నానికి, సాయంత్రానికి.
ఎవరైతే ట్రేడింగ్ చేసుకోదలుచుకుంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ఈక్విటీ మార్కెట్స్ అయితే వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే 3 సెలవులు ఉన్నాయి. నెక్స్ట్ April 1 నుంచి యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. కానీ వరల్డ్ మాత్రం ఎకానమీ అయితే మొత్తం ఆర్థిక వ్యవస్థలే, అంటే మనమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్ అనుకోండి, అమెరికా అనుకోండి, వాళ్ళు బాగా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. వాటి ఎఫెక్ట్ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఉందో, నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్ ఉందో, వాటితోటి ప్రపంచ దేశాలకు కూడా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. రెండోది ఈ రూపీ బాగా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు 94.27 పైసల్లో ట్రేడ్ అవుతుంది. మన అంటే ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఎఫ్ఐఎల్ ఇంకా కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. ఇది మనం ఇక గమనించేది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.